హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు ఈ రెసిపీ చూసేసేయండి. ఆల్రెడీ ఈ వీడియో షార్ట్ వీడియో పోస్ట్ చేశాను అనమాట. అందరు కొంచెం లాంగ్ ప్రాసెస్ కావాలంటే ఈరోజు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. లాంగ్ వీడియోలో ముందుగా ఎగ్స్ అందులో కొంచెం ఉప్పు వేసేసి మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఎగ్స్ అన్ని బాయిల్ అయిపోయినాక కొంచెం కోల్డ్ వాటర్లో వేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఎగ్స్ ఉడకపెట్టేటప్పుడు ఎగ్స్ని ముందుగా మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి మంచిగా ఉంటుంది అనమాట. అవి కొంచెం చెడిపోయినవి అందుకుంటే పైకి వచ్చేస్తాయి కదా, అవన్నీ తీసేసేయాలి. తర్వాత మంచి ఎగ్స్ అన్ని మంచిగా ఉడకపెట్టుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను యూజ్ చేసింది చాలా సింపుల్ ఐటమ్స్ అనమాట. ఆనియన్, పచ్చిమిరపకాయ, కొంచెం శనగపిండి, కరివేపాకు, అంతే. తర్వాత బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేయాలన్నమాట. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఎగ్స్ ఉడకపెట్టినప్పుడు సాల్ట్ వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం చూసేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై చేశాను. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేశాను. ఇందులో యూజ్ చేసింది వెల్లుల్లి కారం యూజ్ చేశాను అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు వెల్లుల్లి కారంని. ఫస్ట్ ఒట్టిమిరపకాయలు, కొంచెం తెల్లవాయి, ఉప్పు, అంతే. ఆ 3 ఐటమ్స్ని యూజ్ చేసేసి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు, లేకపోయినా దంచుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టము. అవి 3 యూజ్ చేసేసి ఈ రెసిపీ నేను చేశానమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఆ రెసిపీ షార్ట్ వీడియోస్లో ఉందన్నమాట. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారం కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 minutes. అంతే, సింపుల్ అండ్ టేస్టీ వెల్లుల్లి ఎగ్ ఫ్రై రెడీ అవుతుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ రోజు ఈ రెసిపీని వైట్ రైస్తో తిన్నానమాట. చాలా ఎమ్మీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వైట్ రైస్ కాంబినేషన్ కానీ చపాతీ, రొట్టె, అలా ఏ కాంబినేషన్లోకైనా ఈ రెసిపీ మంచిగా సెట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.